రెసిపీ మునక్కాడ మటన్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ముందుగా ఒక 2 మునక్కాయలు తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి మునక్కాయ తినేటప్పుడు చప్పగా అనిపించదండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దానిలోకి దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి మటన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ పీసెస్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మటన్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మనకి మటన్లోని వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు కలుపుకొని దాని మీద మూత అనేది పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్లో ఉన్నటువంటి వాటర్ బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, నేను టమాటా అనేది ముందు యాడ్ చేయలేదు. ఈ మునక్కాయ మటన్లో టమాటాలను కూడా ఎక్కువ మగ్గకూడదండి. మగ్గితే అంత టేస్ట్ అనిపించదు. సో మనకి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు వేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఇలా వేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే వేసేవాళ్ళు. అందుకని ఒకసారి ఎందుకు ఇలా ట్రై చేయాలనిపించింది. చూసారు కదా, ఆయిల్ అనేది బయటికి ఎంత బాగా తేలిందో. ఇప్పుడు దీనిలోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మటన్ అనేది మనకి లేతగా ఉంటే కుక్కర్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ వదిలేస్తే మనకి కర్రీ అనేది దగ్గరికి వస్తుంది. చూసారు కదా, మనకి కర్రీ అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దీనిలో మునక్కాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనం మునక్కాయ ముక్కలు తినేటప్పుడు మటన్ ఫ్లేవర్ మునక్కాయ ముక్కలకి పట్టేసి చాలా జ్యూసీగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని అవి మొత్తం కూరకి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇంకేముంది, ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.